హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ముందు వ్లాగ్లో అయితే చెప్పాను కదా, ఇంకా మాకు అంగ ప్రదక్షిణ అయితే ఉంది 1 o'clock అని. సో ఇంకా అక్కడైతే పడుకున్నాం కదా మాడ వీధిలో. ఇంకా కొద్దిసేపు అయ్యాక లేచి ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. సో ఆ రోజు అయితే సాంబార్, ఇంకా రసం, కర్రీ ఇవన్నీ అయితే పెట్టారు. ఇంకా మేము 1 o'clock అయితే వెళ్ళాలి అని చెప్పాం కదా. సో ఇంకా లేచాము. ఇంకా 12:30కి అలా లేచేసి ఇంకా కోనేరులో అయితే స్నానం అయితే చేసుకోవాలి. సో అందుకని ఇంకా డైరెక్ట్ దానిలో అయితే మునిగి వెళ్దామన్నట్టు ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఈ టైం అయితే కరెక్ట్ 12:30 అనుకోండి. 12:30కి అయితే మేమైతే వెళ్తున్నాం అన్నట్టు. సో ఇంకా ఇలా మనకి కోనేరు అప్పటి వరకు అయితే ఓపెన్ అయితే ఉండదు. జస్ట్ ఆ టైంకి మాత్రమే, అంటే నైట్ టైమ్స్ మొత్తం అయితే ఓపెన్ ఉండదు. మనం టికెట్ చూపిస్తేనే కోనేరులోకి అయితే ఎంటర్ అయితే చేస్తారు. సో అప్పుడైతే మనం టికెట్ చూపించేసేసి ఇంకా మనం కోనేరులోకి అయితే వెళ్ళాలి. సో వీళ్ళందరూ అయితే ఆ దర్శనం దొరికిన వాళ్ళే అయితే ఈ టైంలో అయితే వచ్చి కోనేరులో అయితే స్నానం అయితే చేసుకుంటారు అన్నట్టు. ఇంకా మా హస్బెండ్కి నాకు ఇద్దరికైతే వచ్చింది అంగప్రదక్షిణ. సో అందుకని ఇంకా ఇద్దరం అయితే వెళ్తున్నాం. పిల్లలను తీసుకొని, పిల్లలను అయితే అలౌ చేస్తారంట. 13 years బిలో పిల్లలను అయితే అలౌ చేస్తారని అయితే ఉంది. సో అందుకని ఇంకా మా ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్ళాము. మా అదృష్టం ఏంటో, మా పిల్లల అదృష్టం ఏంటో తెలియదు కానీ అంగప్రదక్షిణ పిల్లలు కూడా చేశారు. ఎంత బాగా అనిపించిందో అసలు. ఇంకా ఈ టైంలో అలా కోనేరులో మునగగానే చాలా చలి పెట్టింది. అసలు చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఇంకా మా హస్బెండ్ అయితే వేసుకున్నాడు ఫస్ట్. ఇంకా నేను కూడా కోనేరులో అయితే 3 సార్లు అలా మునిగేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి. నిజంగా ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో నాకైతే. అంగప్రదక్షిణ ఎలా చేస్తారో అంటే తెలుసు ఎలా చేస్తారో, కానీ లోపల నేను ఎప్పుడు చేయలేదు కదా. సో ఇంకా ఫస్ట్ టైం అన్నట్టు ఇలా పచ్చి బట్టల మీద అయితే మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాలన్నట్టు. ఇంకా మా రిషి కూడా నాకు హెల్ప్ చేసిండు. పాపం నా డ్రెస్ పచ్చిగా ఉందని హ్యాండ్ బ్యాగ్ మా రిషియే ఇంకా పట్టుకొని తిరుగుతున్నాడు. అయితే ఈ బ్యాగ్స్ మేము కొండ మీదనే ఉన్నాం కదా, అంటే మాకు కొండ కింద అయితే రూమ్ దొరికింది కాబట్టి మేము లగేజ్ తెచ్చుకున్నాం కదా. సో దాన్ని అయితే డిపాజిట్ చేయాలన్నట్టు. సో అందుకని ఇంకా ఈ బట్టలు ఇవన్నీ అయితే ఇలానే అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకున్నాం మేము. ఏంటంటే మాకు మెమరీ. ఇంకా మేము ఇలా ఈ టైంలో మేము కొనేరుకి అయితే వెళ్ళామన్నట్టు. ఇలా సుపతం నుండి అయితే వెళ్తే మనకి ఇంకా దర్శనానికి అయితే వెళ్తామన్నట్టు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మాత్రము చాలా దూరం అయితే వెళ్ళాలి. ఈ ఈ అంగప్రదక్షిణకి అయితే ఆడవాళ్ళకి సపరేటు, మగవాళ్ళకి సపరేట్ అయితే చేస్తారు. సో ఫస్ట్ అయితే ఆడవాళ్ళ దర్శనం అయిపోయాక, అంటే ఆడవాళ్ళది అంగప్రదక్షిణ అయిపోయాక ఇంకా మగవాళ్ళకైతే అంగప్రదక్షిణ అయితే చేస్తారు. అయితే ఏంటంటే ఈ అంగప్రదక్షిణ ఎప్పుడు అవుతుందంటే లోపల సుప్రభాతం అవుతున్నప్పుడు బయట అయితే అంగప్రదక్షిణ అయితే చేస్తారు. ఎంత బాగుంటుందో నిజంగా. అలా సుప్రభాతం వింటూ అంగప్రదక్షిణ చేయడం మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇది ప్రతి నెల అయితే ఓపెన్ అయితే అవుతుందంట. మ్యాక్సిమం ఒక 700 మెంబర్స్ అయితే ఉన్నారు ఈ దర్శనానికి, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి అయితే చాలామంది అయితే ఉన్నారు. ఈ టికెట్ కూడా ఫ్రీ అన్నట్టు. ఇంకా మేమైతే డిపాజిట్ చేసేసి మేము అంగప్రదక్షిణ అయితే చేసుకున్నాము. రియల్గా చాలా బాగా చేసినాము. ఇంకా మా పిల్లలు అయితే మా హస్బెండ్ తోటి అయితే పంపించేసినాం. ఎందుకంటే ఆడపిల్లలు ఉంటే మదర్ తోటి, మగపిల్లలు ఉంటే ఫాదర్ తోటి అయితే పంపిస్తారు. సో ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే అంగప్రదక్షిణ అయితే చేసిర్రు. వాళ్ళు కూడా ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మా పిల్లలు కూడా అంగప్రదక్షిణ చేసిరని. ఇంకా మేము ఆ రోజు ముందుగా అయితే దర్శనం చేసుకోలేదు వరాహస్వామిని. సో అందుకని వరాహస్వామిని కూడా దర్శనం చేసుకోవాలనుకున్నాము. ఇంకా మేము కోనేరులో నైట్ నేను మా హస్బెండ్ అయితే మునిగాం కదా. ఇంకా పిల్లలు అప్పటి నుండి మేము కూడా స్విమ్మింగ్ చేస్తాం కోనేరులో అని ఒకటే నొల్లి. సో అందుకని ఇంకా వాళ్ళనైతే తీసుకొని అయితే వెళ్ళినుండే కోనేరులో అయితే వాళ్ళైతే స్నానం అయితే చేసిర్రు. నిజంగా కోనేరు చాలా పవిత్రమైందంట. అసలు ఎవరైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక్కసారైనా మీరు కోనేరులో అయితే స్నానం అయితే చేసుకోండి. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు అసలు కోనేరులో. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేమైతే ఇక్కడైతే ఉన్నాము. ఇంకా మాకు రూమ్ లేదు కాబట్టి ఇంకా ఈ కోనేరులో అలా స్నానం చేసే, అంటే మునిగేసేసి స్నానం, సబ్బు అలా షాంపూ ఇవేవి చేయొద్దు. జస్ట్ మనం అలా కోనేరులో స్నానం చేసుకోవాలి అంతే. పక్కన వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇంకా అక్కడ వెళ్ళి అయితే మనం స్నానం అయితే చేసుకోవచ్చు. డ్రెస్సింగ్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా మంచిగా నీట్గానే ఉంటాయి అన్నట్టు లోపల. ఇంకా ఇదే
కోనేరు అన్నట్టు బాగుంది కదా, మస్తు పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే ఈ కోనేరులో అయితే స్నానం చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నేను కూడా కోనేరులో అయితే ఇంకా అలా మునిగేసేసి ఒక 3 టైమ్స్ అలా మునిగి ఇంకా మేమైతే ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇంకా మేమందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా చెప్పాను కదా వరాహస్వామి దర్శనం అయితే చేసుకుందామని అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి తిరుపతిలో. ఇంకే టెంపుల్లో కూడా ఇంత ఫెసిలిటీ ఉన్నట్టయితే అనిపించదు కదా, మంచిగా ఉంటాయి అన్ని. ఏ రూమ్ లేకపోయినా కూడా మనం మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఇంకా మేమైతే అందరం ఫ్రెష్ అయిపోయాము, మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అలా చేసేసేసి ఇంకా మేము లక్కీ డిప్ అయితే వేద్దామని అయితే అనుకునుండి. ఇంకా అప్పుడైతే జనాలు చాలామంది ఉన్నారు అసలు తిరుపతిలో. మేము వెళ్ళిన టైంలో అయితే 20 అవర్స్ అయితే అవుతుందంట గర్భదర్శనం అయితే, అంతమంది అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. ఇంకా మేము ఇక్కడ వేగమాంబకి అయితే వెళ్తున్నాము, అంటే లంచ్ చేసుకోవడానికి వేగమాంబకి అయితే వెళ్తున్నాము. ఎంత జనాలు ఉన్నారో అసలు లైన్లో కూడా చాలామంది ఉండి, ఇంకా అయినా సరే ఇంకా అని మేము వేగమాంబలోనే అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా కూడా బయట అసలు తినము, వేగమాంబలోనే తినడానికి అయితే ట్రై చేస్తాము. ఆ రోజైతే మాకు ఉప్మా చట్నీ ఇంకా సాంబార్ అయితే పెట్టినుండే, చాలా బాగుండే. ఇంకా ఇప్పుడు ఇంకా బాగున్నాయి వంటలు కూడా, అన్నీ బాగా చేస్తున్నారు. ముందు కన్నా ఇప్పుడు బాగా అనిపించింది, లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా బాగున్నట్టు అనిపించినుండే నాకు. సో ఇంకా మేమైతే ఫుల్గా అయితే కడుపు నిండా తినేసి ఇంకా చెప్పాను కదా లక్కీ డిప్ అయితే వేయడానికి అయితే వెళ్తామని. సో ఇంకా 11 o'clock అయితే ఓపెన్ అయితే అవుతుంది లక్కీ డిప్. సో అందుకని ఇంకా అప్పుడైతే వెళ్ళామన్నట్టు. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే కంపల్సరీ అయితే దర్శనం చేసుకోండి, బాగుస్తాయి ఫోటోలు కూడా ఇక్కడ దిగితే. ఇంకా ఇలా అయితే వీడియో అయితే తీస్తుండే. సో ఇంకా మేమందరం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు చూసారా ఈ వాటర్ కూడా బాగుంటుంది. సో మధ్యలో అలా అలా గరుడు అయితే ఉంటాడు, బాగుంటుంది. ఇంకా మా అంశు రిషి ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, బాగుండే ఇదంతా కూడా. ఇంకా మేమైతే లక్కీ డిప్ అయితే వేసేసినాం. సో మాకు ఈసారి అయితే 2 దర్శనాలు అయితే అయ్యాయి కదా, ఉంజల్ సేవ ఇంకా అంగ ప్రదక్షిణ. సో 2 అయితే అయినాయి, అంటే ఇవి ఒక 2 daysలో 2 అయినాయి అనుకోవాలి. మేము 3 days అయితే ఉందామని అయితే అనుకునుండే. సో ఇంకా మేము లక్కీ డిప్లో అయితే ఇదైతే వేసాము. సో సుప్రభాతం అయితే వేసాం. అసలు నిజంగా మేము వేసింది 4 o'clock, మాకైతే 4 o'clock వేస్తే 5 o'clock వరకు లక్కీ డిప్ అయితే వేయచ్చు. 5:30కి అయితే మాకు రిజల్ట్ అయితే వచ్చింది. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో మాకు, మళ్ళీ సుప్రభాత సేవ దొరికిందని. అసలు నిజంగా 3 దర్శనాలు చేసుకుంటామని అయితే అస్సలు అనుకోలేదు. అంటే ఒక కోరిక అయితే ఉండే, ఎలా అయినా సరే ఈసారి అయితే సుప్రభాత సేవ చేసుకోవాలని. కానీ నిజంగా సుప్రభాతం రాగానే అయితే నేను అక్కడే ఎగిరేనా, అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. అసలు మళ్ళీ దర్శనం చేసుకుంటామా అని. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, అసలు డే నైట్ అసలు తెలియట్లేదు, అంత పబ్లిక్ ఉన్నారు అసలు. చాలామంది ఉండరు, కానీ మనం ఎక్కడ ఉన్నా కూడా ఆ స్వామి దగ్గరనే ఉన్నట్టయితే అనిపిస్తుంది. తిరుపతి కొండ మీద ఎక్కడ ఉన్నా కూడా మాకైతే చాలా ఇష్టం. అందుకనే ఇలా మరీ చెప్తున్నాను, తిరుపతి వెళ్ళాలంటే అంత ఇష్టం అన్నట్టు. మరీ ఈ దర్శనాలు దొరికేసరికి ఇంకా హ్యాపీగా అనిపించింది. సుప్రభాత సేవ చేసుకోవడం అంటే నిజంగా అదృష్టం ఉండాలి అనిపిస్తుంది. ఏంటంటే అలా మొదటి గడప దాకా అయితే వెళ్తాం కదా. సో ఇంకా మళ్ళీ ఇక్కడనే మేము ఉండే స్పాట్లో అయితే ఉన్నాము. ఇంకా పిల్లలకు పంచలు కొన్నామన్నట్టు. సో దేవుడు గడప ముంగడికి అయితే వెళ్తాం కదా, అలా అయితే చేయరు జీన్స్ అలా వేసుకుంటే. సో అందుకని పిల్లలిద్దరు కూడా పంచలు అలా కొనుక్కున్నాము. ఇంకా మా బాబు అయితే అంచు నడవలేకపోతున్నాడు, అందుకని ఇలా ఎక్కించుకొని అయితే ఎప్పుడు తిరుపతి వచ్చినా ఇలా భుజాల మీద ఎత్తుకొని అయితే తిరుగుతాడు తను. సో ఈసారి కూడా అలాగే తిరుగుతున్నాడు. మళ్ళీ ఇలా సుప్తం నుండలు అయితే వెళ్ళాలన్నట్టు మనం ఏ టికెట్స్ బుక్ చేసుకున్నా ఇలా సుప్తం నుండలు అయితే వెళ్తాము. సూక్తం అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది, అదొక ఆఫీస్ లాగా అన్నట్టు, దాని పేరు సూక్తము. సో ఇక్కడ నుండి అయితే మనం వెళ్ళాలి. అలా వెళ్తూ ఉన్న కొద్దీ హ్యాపీనెస్ అయితే పెరిగిపోతుంది. అసలు వెళ్ళిన వాళ్ళు ఏమంటారు, మనకి పేపర్ మీద సైన్ పెట్టి అలా లోపలికి పంపించేదాకా కొంచెం హ్యాపీనెస్ టెన్షన్ అయితే ఉంటుంది. ఏంటంటే మనం వెళ్తామా వెళ్ళామా అన్న ఒక టెన్షను. సో ఇలా రూట్ అయితే ఉంటుంది, ఈ రూట్లో అయితే అలా వెళ్ళిపోతూ ఉండాలి.
ఇంకా మేము దర్శనం చేసుకుంది థర్స్డే అన్నట్టు. థర్స్డే రోజు నిజరూప దర్శనం. నిజంగా నిజరూప దర్శనం అలా దగ్గరగా చూడడం అయితే నిజంగా మేము చాలా లక్కీ అనుకున్నాం అసలు. అంటే లాస్ట్ టైం చూసినప్పుడేమో స్వామివారిని మొత్తం అలంకారం ఉన్నప్పుడు చూసినాము. ఈసారి నిజరూప దర్శనం అంటే ఎలాంటి అలంకరణ ఉండదు. జస్ట్ అలా స్వామి ఎలాంటి గోల్డ్ అయితే వేసుకోరు. జస్ట్ అలా కిరీటం ఒకటి ఉంటుంది అంతే. ఏం బంగారం అయితే ఏం ఉండదు స్వామివారికి. ఇంకా నామం కూడా కొంచెం చిన్నగా అయితే పెడతారంట. ఇంకా మేమైతే మళ్ళీ దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం. మేము 1 o'clock వెళ్తే మా దర్శనం అయిపోయారికి 4 అయితే అయ్యింది. ఎంత బాగా దర్శనం చేసుకున్నాము. స్వామిని అలా దగ్గరగా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఒకసారి మంచిగా మొక్కేసుకొని ఇంకా మేమైతే వెళ్ళాలన్నట్టు. ఇంకా మేము అరుణాచలం వెళ్ళాలి నెక్స్ట్. అందుకని ఇంకా మేము ఇక్కడ మంచి మొక్కేసుకొని అయితే వెళ్తున్నాము. మాకు 4 o'clock అయిపోయింది కదా. 5 o'clock అలా ఇంకా మేము బస్ ఎక్కి అలా అయితే వెళ్ళాలి. ఇంకా పిల్లలని ఇక్కడ ఒక ఫోటో అయితే తీశాను. ఇంకా ఇక్కడ దర్శనాలన్నీ మావైతే 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయినాయి. మేము అనుకున్న 2 దర్శనాలు ఇంకా మాకు స్వామి ఇచ్చిన 3వ దర్శనం అన్నీ అయితే బాగా చేసుకున్నాము. ఇంకా ఇక్కడ పబ్లిక్ అయితే ఎవరు లేరు, అందరూ గుడి ముంగటనే ఉన్నారన్నట్టు. నిజంగా డే అండ్ నైట్ అసలు ఏం అర్థం కాకుండా ఉంది. అసలు అంత పబ్లిక్ ఉన్నారు. ఇంకా మేమైతే ఇంకా కొండ మీదకి వెళ్ళి అయితే తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. చాలా బాగా అంటే చాలా బాగా అయితే దర్శనాలు అయితే అయినాయి. ఇంకా కిందికి అయితే వచ్చేసినాం. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా అదే మేమున్న రూమ్లో అయితే ఉన్నారంట, అంటే అదే బిల్డింగ్లో అయితే ఉన్నారంట. సో ఇంకా తిరుపతి నుండి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు తిరుపతికి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో వెళ్ళేటప్పుడు అంతే బాధగా ఉంటుంది. అప్పుడు అయిపోయాయా 3 days అన్నట్టు అనిపించింది. మొత్తం మీద అయితే 3 days అయితే ఉన్నాము. కొండ కింద రూమ్ బుక్ చేసుకొని కొండ మీద అయితే మొత్తం ఉన్నాము. అసలు రూమ్లో ఉన్నదే లేదు మేము. ఈ కిటికీలోకి వెళ్ళి చూస్తే చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి ముఖం అయితే కనిపిస్తుంది. అలా కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేను అంటే నార్మల్గా టీవీలో చూడడమే ఇలా కొండని స్వామివారి ముఖంని, కానీ ఇలా చూడడం మాత్రం బాగా అనిపించింది అన్నట్టు. ఇంకా మేము రూమ్ అయితే ఖాళీ చేసేసినాం. సో ఈ అన్న వాళ్ళే అన్నట్టు అదే రూమ్లో ఉన్నవాళ్ళు. సో ఇంకా అందరం అయితే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం మెమరీగా. సో అన్న వాళ్ళు కూడా నా వ్లాగ్స్ అన్నీ చూస్తారంట. ఇంకా ఇక్కడ నుండి అయితే మేము మళ్ళీ అరుణాచలం అయితే వెళ్ళాలి. ఇంకా మా ట్రైన్ వచ్చేసి 11 o'clock అయితే ఉంది. సో ఇంకా నెక్స్ట్ అరుణాచలంలో కలుసుకుందాం.